ఓం నమః శివాయ. కృష్ణమ్మ తల్లి పరవళ్లు తొక్కుతూ పునీతం చేసిన పుణ్యభూమి విజయవాడ. ఆధ్యాత్మికతకు సంస్కృతికి నిలయమైన విజయవాడ నుండి జీవి రాజ్ కుందన్ అనే సేవామూర్తి ఈరోజు యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లోని అమ్మా నాన్న అనాథ ఆశ్రమానికి విచ్చేశారు. ముందుగా మోక్షాన్ని ప్రసాదించే శ్రీ పుణ్యలింగేశ్వరుని సన్నిధిలో నిలబడి ఆ పరమేశ్వరుని దివ్య తేజస్సును దర్శించారు. పూజా కార్యక్రమంలో భాగంగా అర్చకులు వారి కుటుంబ సభ్యుల పేర్లపై గోత్రనామాలతో అర్చనలు చేసి ఆశీర్వచనాలు అందించారు. గంగాధరునికి అత్యంత ప్రీతికరమైన జలాభిషేకం చేసి అనిర్వచనీయమైన అనుభూతిని పొందారు. శురధాయ చ నమః శూరాయ చ వబిందలే చ నమో నాథ్యాయ చ వైశంతాయ చ ఈశ్వరీగుం సర్వభూతానాం తామిహోపహ్వయే శ్రియం మయా నేదమయా దేవితుభ్యం దాస్యామి శాంభవిః. భక్తుడు స్వామి ఎదుట ఘంటానాదం చేయగా అర్చకులు స్వామివారికి కర్పూర హారతి సమర్పించి శివయ్య దివ్యాశీస్సులు అందజేశారు. నీరాజనాం దర్శయామి పార్వతీపతయే హర 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 మహాదేవ శంభో శివార్పణమస్తుతే. శ్రీ పుణ్యలింగేశ్వర స్వామియే నమః. శతమానం భవతి శతాయ పురుషశతేంద్రియ ఆయుష్యేవేంద్రియ ప్రతిష్ఠతి శతమనంతం శతమైశ్వర్యం భవతిం దీర్ఘమాయుః. ఈ సందర్భంగా ఆలయంలో జరుగుతున్న హోమంలో పాల్గొని పూజలు చేసి శివయ్య కృపకు పాత్రులయ్యారు. రుద్రాయుధం నమః గణపతిదం నమః అగ్నయేదం నమః పృథివ్యాయుధం నమః అద్యాయుధం నమః వాయవైదం నమః కాషాయుధం నమః పుష్పప్రజాపతిదం నమః. అనంతరం సిబ్బంది ఆలయ నమూనా చిత్రాన్ని చూపించి నిర్మాణ విశేషాలను వివరించగా ఆయనే స్వయంగా నిర్మాణ పనుల వద్దకు వెళ్లి ఇటుక అందించి శివానుగ్రహాన్ని పొందారు. సేవా మార్గంలో భాగంగా సేవామూర్తి రాజ్ కుందన్ గారు వారి తల్లిగారైన యశోద గారి పుట్టినరోజును పురస్కరించుకొని వారి భార్య ఉషాశ్రీ గారిని కూడా ఈ పుణ్యకార్యంలో భాగం చేస్తూ అభాగ్యుల అన్నదానం నిమిత్తం సాయం చేసి మానవ సేవే మాధవ సేవ అని చాటారు. అదేవిధంగా సేవామూర్తి కె భారతీ గారి తరపున వారి భర్త గారైన కీర్తిశేషులు కన్నయ్య గారి జయంతి సందర్భంగా అభాగ్యుల 3 పూటల అన్నదాన కార్యక్రమం నిమిత్తం సహాయమందించి పుణ్యఫలాలు పొందారు. విజయవాడ వంటి పుణ్యక్షేత్రం నుండి వచ్చి ఇంతటి గొప్ప మనస్సుతో అభాగ్యులకు సహాయం చేయాలనే తపన కలిగిన సేవామూర్తి రాజ్ కుందన్ గారి దాతృత్వం, వారి భక్తిభావం ఎప్పటికీ స్ఫూర్తిదాయకం. సేవామూర్తి భారతి గారి భర్త పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని, వారి కుటుంబాలకు శ్రీ పుణ్యలింగేశ్వరుని ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని అమ్మా నాన్న అనాథాశ్రమం మనస్ఫూర్తిగా కోరుకుంటుంది. నమస్తే అండి, నా పేరు రాజ్ కుందన్. నేను విజయవాడ నుంచి వచ్చాను. ఈ ఆశ్రమం గురించి మా అమ్మమ్మ గారి ద్వారా నాకు తెలిసిందండి. తెలుసుకొని ఇక్కడికి వచ్చాను అనమాట. ఇక్కడ వచ్చిన తర్వాత చూస్తే ఒక పెద్ద బిల్డింగు, 600 మంది ఇక్కడ ఈ ఆశ్రమంలో ఉంటున్నారని తెలుసుకున్నాను. ఫ్లోర్ వైజు ఒక ఫ్లోర్ అంతా లేడీస్, మిగిలిన 2 ఫ్లోర్లో జెంట్సు, అలాగా సపరేట్ చేసి ఉంచారు. దానిలో కొంతమంది మెంటల్లీ రిటార్డెడ్ ఉన్నారు, కొంతమంది మెంటల్లీ రిటార్డెడ్ అండ్ ఫిజికల్లీ రిటార్డెడ్ పీపుల్ కూడా ఉన్నారు. అందరికీ వాళ్ళ రూమ్స్ కానీ వాళ్ళని చూసుకుంటుంది. కానీ అసలు చాలా బాగుంది ఇక్కడ. అసలు రోడ్డు మీద ఏ సహాయం లేని వాళ్ళని ఇక్కడికి తీసుకొచ్చి వాళ్ళకి ఇంత చేస్తున్నారు. చాలా బాగా అనిపించింది అసలు. అలాగే ఒక ఫ్లోర్లో హాస్పిటల్ ఉంది.
వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం వచ్చినా హెల్త్ పరంగా కానీ ఏదైనా సరే ఆ హాస్పిటల్లోనే వాళ్ళకి ట్రీట్మెంట్ కోసం చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. అలాగే వేరే హాస్పిటల్స్ నుంచి ఇక్కడికి వచ్చి ఒక సర్వీస్ లాగా ఒక ట్రీట్మెంట్ చేస్తున్నారని కూడా నేను తెలుసుకున్నాను. చాలా బాగా అనిపించింది. ఇక్కడ భోజనానికి సంబంధించి కానీ అంతా ఎంతో పద్ధతిగా అంత క్రమశిక్షణతో జరుగుతుందని ఇక్కడ చూస్తుంటేనే, ఈ వాతావరణం చూస్తుంటేనే అర్థమవుతుందండి. 600 మంది శివపుత్రులకు రక్షణగా ఉన్న శ్రీ పుణ్యలింగేశ్వర స్వామికి శాశ్వత శివాలయ నిర్మాణం జరుగుతుంది. తరతరాల పాటు నిలిచిపోయేలా కడుతున్న శివాలయానికి సాయం చేసి ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో వర్ధిల్లండి. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమః. దాతలకు, సేవామూర్తులకు విన్నపం. ఈ అభాగ్యుల పట్ల మీ దయాహృదయాన్ని ఈ వీడియో చూడటం వరకే పరిమితం చేయవద్దని మనవి. ఈ అనాథుల అన్నదానం కోసం విరాళాల రూపంలో అయినా, బియ్యము, పప్పు, కిరాణా రూపంలో అయినా సాయం చేస్తే పుణ్యం పొందిన వారవుతారు.